నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. ఇవాళ మనతో పాటు స్టూడియోలో ప్రముఖ సీనియర్ వైద్యులు, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మాజీ సభ్యులు డాక్టర్ సిఎల్ వెంకట్రావు గారు ఉన్నారు. ఆయన్ని అడిగి కంటి సమస్యలకు ఎటువంటి రెమెడీస్ చెప్తారో చూద్దాం. నమస్తే సార్. నమస్తే. సర్వేంద్రియానం నయనం ప్రధానం అంటారు, కానీ ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు భూతద్దాలు పెట్టుకుంటూ ఉన్నారు. అసలు కొన్ని వీడియోస్ చూస్తూ ఉంటాను, చిన్న పిల్లలకు అంటే మనసు పిల్లలకు కూడా కంటి సమస్యలు వస్తున్నాయి. కంటికి సంబంధించిన సమస్యలు ఎన్ని రకాలు ఉంటాయి, అసలు ఎందుకు వస్తున్నాయి ఇంత చిన్న ఏజ్లో? ఇప్పుడు పిల్లలు ఈ రోజుల్లో ఈ సెల్ ఫోన్లు వాడకం విపరీతంగా, స్కూల్లో కూడా సెల్ ఫోన్లు పట్టుకెళ్ళి అక్కడ కూడా స్కూల్లో చూస్తున్నారు. ఈ సెల్ ఫోన్, కంప్యూటర్లు, ట్యాబుల నుంచి నీలి కిరణాలు విడుదలవుతాయి. వాటి ప్రభావం వల్ల కంటి చూపు మందగించడం, కళ్ళు ఎర్రగవటం, కళ్ళంటి నీరు గారటం ఇలా జరుగుతుంది. వీటితో పాటు మేనరికపు వివాహాల వల్ల కూడా కంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి. ఈ నీలి కిరణాల వల్ల ఎక్కువగా కంప్యూటర్ వాడే సాఫ్ట్వేర్ వాళ్ళు ఎక్కువగా గంటలు కూర్చుంటారు దాంట్లో. మరి అట్లా గవర్నమెంట్లో ఈరోజు ప్రైవేట్లో మొత్తం ఏదున్నా వాట్సాప్లును, కంప్యూటరు, ట్యాబుల మీద నడుస్తూ ఉంది. రాతకోతలు తగ్గిపోయినాయి. అందువల్ల తప్పనిసరి పరిస్థితుల్లో విధి నిర్వహణలో భాగంగా వాటిని వాడాల్సి వస్తూ ఉంది. ఆ నీలి కిరణాలు విడుదలయ్యి కంటి మీద ప్రభావం చూపటాన్ని కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ అంటారు. వీళ్ళకి ముందు జాగ్రత్తగా కంటి చూపు మందగించకుండా, కంటి మీద ప్రభావం పడకుండా మనము ఒక మందుని లీ ఫార్మా కంపెనీ వారు తయారు చేశారు. దాని పేరు డి-మాక్యులా. ఇదేంటంటే కంటి సమస్య వచ్చిన వారు వాడచ్చు, రాకుండా నివారణ చర్య కింద కూడా వాడచ్చు. మనం తప్పనిసరి గవర్నమెంటు, ప్రైవేటు ఇక అది విధి నిర్వహణలో భాగం ఎప్పుడు వాడుతూ ఉండాలా. ఇది గొట్టాలు, ఉదయం ఒకటి, రాత్రి ఒకటి, టిఫిన్ తర్వాత, భోజనం తర్వాత, దీన్ని వరుసగా 3 నెలలు వాడాలి. ఇది రోజువారీ ఒక గొట్టం కొనసాగించిన మంచిదే. ఏ ఏజ్ నుండి వాడచ్చు? ఎవరైనా వాడచ్చు. తర్వాత ప్రతి సంవత్సరం కూడా వాడుకోవాలి. ఇది ఓ సంవత్సరం వాడేస్తే కాదు, ఓ 3 నెలల పాటు వరుసగా వాడేయటం ప్రతి సంవత్సరం మంచిది. ఈ విధంగా ఎక్కువ కంప్యూటర్ వాడేవాళ్ళు దీన్ని వాడటం చాలా మంచిది. అంటే ఇది ఎలా ప్రొటెక్ట్ చేస్తుంది అంటే లోపల ఉండే, కంటి లోపల ఉండే పొరలు ఉంటాయి, సున్నితమైన పొరలు. రెటీనా అనే పొరని కాపాడుతుంది. ఇప్పుడు షుగర్ ఉన్న వాళ్ళకి కంటి చూపు మందగిస్తుంది, రెటీనా పొర దెబ్బతినిపోతుంది. రెటీనా పొర కొంతమందికి ఊడిపోతుంది. దీన్ని డయాబెటిక్ రెటినోపతి అంటారు. ఆ డయాబెటిక్ రెటినోపతి రాకుండా నివారిస్తుంది. అంటే ఒక 5 సంవత్సరాలు షుగర్ ఉంది, షుగర్ ఉన్న వాళ్ళకి కంటి చూపు మందగించడం సహజం. అసలు మనం కళ్ళ గురించి పట్టించుకోకపోతే అంధత్వమే వస్తుంది, కంటి చూపే పూర్తిగా పోయే అవకాశం ఉంది. గ్లాకోమా అంటారు కదా. గ్లాకోమా అంటే వేరేది, అది నీటి కాసులు. ఈ షుగర్ ఉన్న వాళ్ళు ప్రతి సంవత్సరము తప్పకుండా కంటి పరీక్ష చేయించుకోవాలి. కంటి పరీక్ష అంటే ఏదో వెళ్ళటము, కళ్ళజోడు పెట్టడం కాదు. లోపల చుక్కలేసి కంటి పాపను వెడల్పు చేసి కంటి లోపల ఉండే రెటీనా పొరను అధ్యయనం చేయాలి. ఆ చుక్కలు వేసిన తర్వాత మనకి కళ్ళు మసుకుంటాయి, డ్రైవింగ్ చేయలేము. కనుక మనం ట్యాక్సీలోనే వెళ్ళాలి, లేకపోతే డ్రైవర్నే తెచ్చుకోవాలి. కంటి చుక్కలు వేయించుకుని మసుకు వచ్చినప్పుడు నువ్వు డ్రైవింగ్ చేస్తే మన యాక్సిడెంట్ చేస్తారు. కనుక ఇది డయాబెటిక్ రెటినోపతి మేము వచ్చింది, ఇప్పటికే లేజర్ చికిత్స చేస్తున్నారు, లేకపోతే రెటీనా పొరకు ఆపరేషన్ చేశారు, వాడచ్చా అని కొంతమందికి అనుమానం. ఇప్పటికే రెటినోపతి, డయాబెటిక్ రెటినోపతి వచ్చినా కూడా ఇది వాడచ్చు. అంటే తదుపరి డ్యామేజ్ జరగకుండా దాని నష్ట నివారణ చర్యలు. తర్వాత మీకు వాడుతున్న లేజర్కి చేసిన ఆపరేషన్కి అదనంగా దీన్ని వాడచ్చు. కనుక నా సలహా ఏంటంటే 5 సంవత్సరాలు దాటి షుగర్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా దీన్ని వాడేస్తే దీంట్లో ఎటువంటి అనర్థాలు ఉండవు. దీంట్లో ఏంటి, ప్రకృతిలో లభించే వస్తువులే ఉంటాయి. అశ్వగంధ అనే ఆయుర్వేద మందు, షల్లాకి అనే ఆయుర్వేద మందు, ఆవు నెయ్యి,
దీంట్లో త్రిఫల ఉంటుంది. త్రిఫల అంటే తానికాయ, కరక్కాయ, ఉసిరికాయ. ఇక వీటితో పాటు కుంకుమ పువ్వు. కుంకుమ పువ్వుని బిర్యానీ తయారు చేయడానికి వాడతారు, అది కూడా ఉంటుంది. అన్నీ ప్రకృతి ప్రసాదించిన వస్తువులే, ఏంటంటే ఏ రసాయనాలు వాడవు. ఇంకోటి ఏంటంటే మనం వాడుతున్న షుగరు, బీపీ, గుండె జబ్బుల మందులతో పాటు అదనంగా దీన్ని వాడచ్చు, రియాక్షన్ రావు. దీనికి షుగర్ ఉన్న వాళ్ళకి ఎంతో బాగా పనిచేస్తుంది. అట్లాగే కంటి చూపు సరిగా మసకగా ఉన్న వాళ్ళకి కూడా బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు నాకు కూడా ఈ మధ్యకాలంలో కొంచెం మసక వచ్చింది, అవి అక్షరాలు సరిగా కనపట్లా. ఇక నేను మొదలుపెట్టాను, ఇది వాడిన 15 రోజుల్లోనే చక్కగా క్లియర్ అయిపోయింది. తర్వాత కంటి డాక్టర్ దగ్గరికి వెళ్తే లోపల ఏదో శుక్లాలు వచ్చి గుణం కనపడుతున్నట్టుగా ఉందన్నారు. ఈ డిమాక్యులా వాడుతున్నాను, నేను వాడాను, చక్కటి ఫలితాలు ఇచ్చాయి, ఆ గిసుక పోయింది. అంటే ఇది వాడితే ఏంటంటే శుక్లాలు అనేది వయసు రీత్యా వచ్చేది, అది త్వరితగతిని రాకుండా నివారిస్తుంది. ఇట్లా తెల్లగా అవుతాయి కదండి, దాన్ని ఏమంటారు? అది క్యాట్రాక్ట్ అంటారు, క్యాట్రాక్ట్ శుక్లం అంటారు. ఓకే, అవి కూడా రావు, రావంటే కొంచెం తొందరగా రాకుండా చేస్తాయి, కొంతమందికి నివారిస్తుంది. ఇప్పుడు లాంగ్ విజన్, షార్ట్ విజన్ ఉంటుంది కదా, ఇప్పుడు 40 అట్లా దాటిన వాళ్ళకి దగ్గరవి కనిపించవు. సో అలాంటి వాళ్ళు ఇది వాడితే వాళ్ళకి ఉపయోగం ఉంటుంది. ఇప్పుడు అట్లాగే సైట్ పెరగకుండా, అద్దాలు సైట్ పెరగకుండా కూడా నివారిస్తుంది. మీకు 2.5 ఉంది, అది పెరగకుండా 2.5 ఉండేటట్టుగా స్థిరీకరిస్తుంది. ఆ విధంగా ఇవి ఒక రకంగా చెప్పాలంటే కంటికి అన్ని సమస్యలకు ఉపయోగపడుతుంది. ఇప్పటికే ఆల్రెడీ స్పెక్స్ వాడుతున్న వాళ్ళు, సర్జరీలు చేయించుకున్న వాళ్ళు, వాళ్ళందరూ కూడా తీసుకోవచ్చు. శుక్లాలకు ఓ పక్క శుక్లం ఆపరేషన్ అయింది, ఇంకో పక్క శుక్లం చేయాలంటారు, వాడు కూడా వాడచ్చు. ఈ నీటి కాసులు అన్నారు కదా, నీటి కాసులు అంటే కంటి గుడ్డు లోపల ద్రవం ఉంటుంది, మన కన్నీరు కాదు, లోపల ఉంటుంది. కంటి గుడ్డు లోపల ఉండే ద్రవము యొక్క పీడనం పెరిగితే దాన్ని నీటి కాసులు అంటారు. అది కూడా సకాలంలో చికిత్స చేయకపోతే దానికి తలనొప్పి, వికారము, వాంతులు వస్తాయి, కంటి చూపు పోతుంది. అందువల్ల ఈ డిమాక్యులా అనేది నీటి కాసులు కూడా త్వరితగతిన రాకుండా కాపాడుతుంది. కొంతమందికి కళ్ళు ఎర్రగా అయిపోతాయి, కారణం ఉండదు. కొంతమంది దురదలు ఉంటాయి, కంటి రెప్పల దురదలు ఉంటాయి, కంటి రెప్పల మీద కురుపులు వస్తుంటాయి. అవును, కొంతమంది కళ్ళ నుంచి నీళ్లు ఊరికే కారుతుంటాయి. ఏంటి ఏడుస్తున్నావు అంటారు, ఏడవట్లేదు, నీళ్ళు నవీనా కూడా కళ్ళ నుంచి నీళ్లు వచ్చేస్తుంటాయి. దానికి కూడా ఉపయోగపడుతుంది. కొంతమందికి నీళ్లు వద్దంటే వస్తుంటే కన్నీరు, కొంతమంది కళ్ళు పొడిగా అయిపోతాయి, డ్రై ఐస్, వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. ఆ విధంగా ఒక రకం కంటిలో అన్ని సర్వరోగాలు కంటిలో ఉన్న వాటికి ఉపయోగపడుతుంది ఈ డిమాక్యులా. ఈ కొంతమంది వాడారు. వాళ్ళు అంతకుముందు పేపరు, వార్తాపత్రికలు తాటికాయంత అక్షరాల హెడ్లైన్స్ చదువుకునేవారు. ఇంట్లో ఉన్న పెద్దవారు, సీనియర్ సిటిజన్లు పెద్ద అక్షరాలు చదివి మనవడిని పిలిచి ఒరే మనవడా చదువురా అనేవారు. ఇది వాడిన తర్వాత మనవడితో పని లేదు, చిన్న అక్షరాలు కూడా కనపడుతున్నాయి. అంటే పెద్ద అక్షరాలతో పాటు చిన్న అక్షరాలు కూడా వార్తాపత్రిక చదువుకో, పుస్తకాలు చదివే పరిస్థితికి ఈ డిమాక్యులా అనేది ఉపయోగపడుతుంది. నేనే వాడాను, ప్రత్యక్షంగా దీన్ని వాడాను. దీని ఎటువంటి రియాక్షన్ లేవు, సైడ్ ఎఫెక్ట్స్ లేవు. తర్వాత చక్కగా 15 రోజుల్లోనే దాని ఫలితం నాకు కనపడింది. ఇప్పుడు మళ్ళీ వెళ్తాను, కంటి డాక్టర్ దగ్గరికి వెళ్తాను 3 నెలలు అయిపోయినాక. 3 నెలల ముందు వాళ్ళు ఏమి రికార్డ్ చేశారు, 3 నెలల తర్వాత ఏముంది అనేది కూడా వాళ్ళు దీని ఫలితాలు చెప్తారు. ఇది ఇది లీ ఫార్మ్ అనే కంపెనీ వాళ్ళు తయారు చేస్తారు. అమెజాన్లో కూడా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోవచ్చు, లేదు లీ ఫార్మా కంపెనీ వారి వెబ్సైట్ ఉంది, leehealthdomain.com అని ఉంటుంది, దాంట్లో ఆర్డర్ పెట్టుకోవచ్చు. అంతే తప్ప ఇది మార్కెట్లో బయట దొరకదు. అయితే మార్కెట్లో అంత సులభంగా దొరకదు, ఎందుకంటే ఇది అలోపతి ఇంగ్లీష్ మందు కాదు, ఇది హెర్బల్. ఇది హెర్బల్ అవటం వల్ల ఈ మందుల షాపుల వాళ్ళు పెట్టుకోరు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఆకుపచ్చ రంగు చూశారు కదా, ఈ రౌండ్ ఎక్కడన్నా ఉందంటే దీనికి లైసెన్సు ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ FSSAI వాళ్ళు ఇస్తారు. ఇది ఎప్పుడు మనకు సురక్షితం.
ఆకుపచ్చ ముద్ర ఉన్నవి ఏవి వాడినా కెమికల్స్ ఉండవు, రసాయన రహితము. సో దీన్ని మనం అమెజాన్లోనూ ఆన్లైన్ తెప్పించుకోవచ్చు, లేదా కొరియర్ ద్వారా 3 ఫోన్ నంబర్లు ఇస్తాను. 9100107480 అదొకటి. రెండవది 8977030218. మూడో ఫోన్ నంబరు 9502897374. ఇవన్నీ కూడా స్క్రీన్ మీద నంబర్లు కనపడుతున్నాయి, డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఉన్నాయి. కనుక అది సురక్షితమైన మందు. ఎటువంటి కంటి సమస్యలు ఉన్నవారు వాడచ్చు, రాకుండా ముందు జాగ్రత్త. కొంతమంది నాకు ఫోన్ చేసి మాకు 10 ఏళ్ళ నుంచి షుగర్ ఉంది, ఏం చేయమంటారంటే వాడేమని చెప్పాను. వాడారు, చక్కగా ఉన్నారు. అంటే చేతులు కాలేక ఆకులు పట్టుకోకముందు ముందు జాగ్రత్తగా కంటి చూపుని కాపాడుకోవడానికి, కంటిలో వచ్చే సమస్యలను నివారించడానికి డి మ్యాక్యులా ఒక విశిష్టమైన పాత్ర పోషిస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్ మాకు ఈ ప్రోడక్ట్ గురించి తెలియజేసినందుకు. సో డి మ్యాక్యులా ఈ ప్రోడక్ట్ గురించి విన్నారు కదా, లీ ఫార్మా కంపెనీ వాళ్ళది. ఇది కంటికి సంబంధించి మీకు ఎలాంటి జబ్బులున్నా, లేకపోతే ముందే కంటికి సంబంధించి ఎలాంటి జబ్బులు రాకూడదంటే ఈ డి మ్యాక్యులా మీకు అమెజాన్లో అవైలబుల్ ఉంది. అలాగే లీ ఫార్మా కంపెనీ వారి వెబ్సైట్ ఒకటి ఉంది, అందులో కూడా మీకు అవైలబుల్ ఉంటుంది. ఎవ్రీ ఇయర్ ఒక 3 months వాడితే చాలు కంటికి సంబంధించి చాలా జబ్బుల నుంచి మనం దూరంగా ఉండొచ్చు. అండ్ వచ్చిన వాళ్ళు కూడా మీరు వాడితే విజన్ కూడా ఎక్కువగా పెరగకుండా ఉంటుంది. సో మీరు ఇది కావాలి అని అంటే డాక్టర్ గారు చెప్పిన సలహాలు సూచనలు పాటిస్తూ ఆ సంబంధిత వెబ్సైట్లో దీన్ని ఆర్డర్ చేసుకోండి. థ్యాంక్ యూ డాక్టర్.